శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక వాతాపి ఇల్వలుడు. పూర్వం వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరిద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు ఇల్వలుడు, చిన్నవాడు వాతాపి. వీళ్ళు దారిన పోయే బాటసారులను మోసగించి జీవించేవారు. వాళ్ళు మోసగించే విధం కూడా చాలా గమ్మత్తుగా ఉండేది. వాళ్ళు వాకిటి ముందు ఎవరైనా వస్తున్న అలికిడి అయిందంటే వెంటనే వాతాపి దిట్టంగా బలిసిన పొట్టేలుగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ పొట్టేలును వాకిట్లో కట్టేసేవాడు. ఎవరైనా బాటసారి అటు రాగానే, "మాంచి పొట్టేలు మాంసం భోజనం బావయ్య, చాలా చౌక" అని ఇల్వలుడు అతన్ని పిలిచేవాడు. నిజమే కదా అని బాటసారి ఆశపడి లోపలికి వచ్చేవాడు. ఇల్వలుడు పొట్టేలును నరికి కూర వండి బాటసారికి కడుపు నిండా పెట్టేవాడు. బాటసారి కూడా చాలా సంతోషించి తిరిగి తన దారిని తను వెళ్ళడానికి బయలుదేరేవాడు. ఇంతలో ఇల్వలుడు ముందుగానే వాకిట్లోకి వచ్చి, "వాతాపి ఒకసారి బయటికి రా" అని కేక వేసేవాడు. ఇల్వలుడు ఇలా కేక వేయగానే బాటసారి కడుపులో గబగబాలాడేది. ఉన్నట్లుండి వాతాపి బాటసారి పొట్ట చీల్చుకుని బయటకొచ్చేవాడు. పాపం బాటసారి చనిపోయేవాడు. వెంటనే అన్నదమ్ములిద్దరూ చేరి ఆ బాటసారిని చీల్చుకుని తినేవారు. ఇట్లా అమాయకపు బాటసారులను మోసం చేసి ఆ రాక్షసులిద్దరూ జీవిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున అగస్త్య మహాముని ఆ దారిన పోతున్నాడు. అతను అగస్త్యుడని పాపం మన రాక్షసులకు తెలియదు. అందరిలాగే ఇతను ఒక బాటసారేననుకుని వాతాపి వెంటనే పొట్టేలుగా మారిపోయాడు. అందర్నీ పిలిచినట్లే అతన్ని ఇల్వలుడు లోపలికి పిలిచాడు. అగస్త్యుడు లోపలికి వచ్చాడు. ఇల్వలుడు ఎప్పటిలాగే పొట్టేలు రూపంలో ఉన్న వాతాపిని నరికి కమ్మగా కూర వండి పెట్టాడు. అగస్త్యుడు కూడా కడుపు నిండా తిని బయలుదేరబోయాడు. ఇంతలో కడుపులో గబగబలాడుతున్నట్టు అగస్త్యుడికి తోచింది. మహాముని కదా, అందుచేత అతని దివ్యదృష్టి వల్ల కడుపులో వాతాపి ఉన్నట్లుగా ఇదంతా రాక్షసులు తనను చేసిన మోసమని తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇల్వలుడు వాతాపి ఓసారి బయటికి రా అని కేక వేయబోతున్నాడని కూడా అగస్త్యుడు గ్రహించాడు. అందుకని వెంటనే అగస్త్యుడు తన పొట్ట మీద చేతితో రాచుకుంటూ వాతాపి జీర్ణం అన్నాడు. అగస్త్యుడు ఈ మాటలు అనగానే లోపల ఉన్న వాతాపి పాపం లోపలివాడు లోపలే జీర్ణమైపోయాడు. పాపం తమ్ముడు కాస్త అగస్త్యుడి కడుపులో జీర్ణమైపోయిన సంగతి ఇల్వలుడికి ఏం తెలుసు? అందుకని ఇల్వలుడు మామూలుగా వాతాపి ఓసారి బయటికి రా అని కేక వేశాడు. కానీ వాతాపి రాలేదు. మళ్ళీ కేక వేశాడు. రాలేదు. ఏమిటా సంగతిని అని ఆలోచించాడు. అప్పుడు అగస్త్యుడు తన వాతాపి జీర్ణం అని పొట్ట మీద రాసుకున్న సంగతి బయటపెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తను ఇతరులను మోసం చేయదలుచుకున్నందుకే తనకి మోసం జరిగింది కదా అని ఇల్వలుడు చాలా విచారించాడు. అంతటితో కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. ఇదన్నమాట సంగతి. అందుకే మనం పొట్ట మీద అన్నం తిన్నాక సవరించుకుంటూ వాతాపి జీర్ణం అంటూ ఉంటాం.